అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుకుంటాడు. అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెట్టకపోతే నువ్వు వర్ధిల్లావు. మనలో చాలామందికి ఆ రోగం ఉంది. ఒప్పుకుంటున్నావు, విడిచిపెట్టడం లేదు. దెర్ ఆర్ 2 థింగ్స్. ఒకటేమిటంటే రిపెంటెన్స్, రెండోది ఏమిటంటే రిమోర్స్. పశ్చాత్తాపడ్డం, బాధపడ్డం, ఈ రెండు వేరు. నువ్వు చేసిన తప్పును బట్టి పశ్చాత్తాపడ్డావు అంటే చేసిన తప్పును విడిచిపెట్టడం, అది పశ్చాత్తాపం. నువ్వు చేసిన తప్పును బట్టి నువ్వు అనుకుంటున్నావు పశ్చాత్తాపడుతున్నానని, కానీ ఆ తప్పును విడిచిపెట్టట్లా, అది బాధపడ్డాం. అనవసరంగా తాగుతున్నాను, తాగకుండా ఉండాలి, ఈ తాగుడు వలన ఆరోగ్యం పాడవుతుంది, నా భార్యను బాధ పెడుతున్నాను, నా బిడ్డల భవిష్యత్తును పాడు చేస్తున్నాను, చిచి పనికి మళ్ళీ అలవాటు అని బాధపడి మళ్ళీ నెక్స్ట్ డే బార్ రెస్టారెంట్కి వెళ్తే, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ తాగడం మొదలు పెడితే, తాగిన తర్వాత మళ్ళీ కాసేపటికి చిచ్చి పనికి మాలోండి మళ్ళీ బార్ రెస్టారెంట్కి వచ్చాను, మళ్ళీ బ్రాందీ సీసం తాగేశాను, పట్టుకున్నాను, తాగేశాను, ఆపిస్తోండి, పనికి మాలోండి, బాధపడ్డావు, మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి తాగుతావు. ఇది పశ్చాత్తాపం కాదు. ఇట్స్ కాల్డ్ రిమోర్స్. అంటే బాధపడుతున్నావు అంతే. నువ్వు చేస్తున్న తప్పును బట్టి బాధపడి అదే తప్పును కొనసాగించటం, అది పశ్చాత్తాపం కాదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటయ్యా అంటే ఇద్దరు. ఒకరు సౌలు, దావీదును చంపాలని ప్రయత్నం చేశాడు. ఆ తరువాత తను చేస్తుంది తప్పు అని గ్రహించి బాధపడ్డాడు. బాధపడి నేను దావీదు నాయనా నీకెటువంటి హాని చేయను అని మాటిచ్చాడు. మరలా చంపాలని ప్రయత్నం చేశాడు. యోనాతాను వచ్చి నాయనా ఎందుకు దావీదును చంపాలని ఆశపడుతున్నావు, అతడు చాలా మంచివాడు అని చెప్పినప్పుడు యోనాతానుకు సౌలు మాటిచ్చాడు, నేను చంపను అని చెప్పి. కానీ మళ్ళీ చంపే ప్రయత్నం చేశాడు. సౌలు మాటిస్తాడు, నిలబెట్టుకోడు, బాధపడతాడు, విడిచిపెట్టడు. 2, యేసుక్రీస్తును 30 వెండి నాణాలకు అమ్మి వేసినటువంటి యూదా ఇస్కరియోతు బాధపడ్డాడు. అయ్యో నిరపరాధ రక్తమును నేను దాక్షిణ్యంగా అప్పగించేశానే అని బాధపడ్డాడు. కానీ పశ్చాత్తాపడి తను చేసిన తప్పును బట్టి దేవుని క్షమాపణ పొందుకొని మరలా వచ్చి యేసును వెంబడిస్తే బాగుండేది. మరలా రాలా, బాధపడ్డాడు, వెళ్ళి ఉరిపోసుకుని చచ్చిపోయాడు. బాధపడ్డం వేరు, పశ్చాత్తాపడ్డం వేరు. మనలో చాలామంది చేసిన తప్పులను బట్టి బాధపడుతున్నారు, ఉపయోగం లేదు. బాధపడి అదే తప్పు మరలా కొనసాగిస్తున్నారు, వర్ధిల్లవు. నువ్వు ఏదైతే తప్పు అని భావించావో, తప్పు అని తెలుసుకున్నావో, దాని విషయంలో పశ్చాత్తాపడినట్లయితే విడిచిపెట్టేస్తావు. పశ్చాత్తాపడము అంటే చేసిన తప్పును విడిచిపెట్టడం. బాధపడడం అంటే చేసిన తప్పును బట్టి నీ మనసులో నొప్పింపబడుతున్నావు, కానీ దాన్ని మరలా కొనసాగిస్తున్నావు. అలా కొనసాగించినట్లయితే నువ్వు వర్ధిల్లావు.